నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిపోయింది. అద్భుతంగా నిజంగా ఇది ఒక గ్రేట్ థింగ్ గా భావించాలి. నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిపోయినట్టు తెలుస్తోంది. దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిపోయింది. నిమిష ప్రియ ఎగ్జిక్యూషన్ పోస్ట్పోన్, అది కొన్ని రోజుల పాటుగా దాన్ని పోస్ట్పోన్ చేశారట. నిజంగా నిమిష ప్రియ ఎగ్జిక్యూషన్ వాజ్ స్లాటెడ్ ఫర్ టుమారో. యాక్చువల్ గా రేపు చేయాల్సి ఉంది, కానీ దాని ఇండియన్స్ ఎఫర్ట్స్ టు సేవ్ నిమిష ప్రియ ఒక మంచి బిగ్ రిలీఫ్ కేరళ నర్స్ ఆన్ డెత్ రో. yes ఎగ్జాక్ట్ గా నిజంగా నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బికాజ్ 2-3 రోజులుగా నిమిష ప్రియ ఘటనకు సంబంధించి నేను నిమిషానికి మీకు అక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, తన తల్లి ప్రేమ కుమారి ఏం చేస్తోంది, నిమిష ప్రియ కుటుంబం ఏ రకంగా అక్కడ తమ వంతుగా ప్రయత్నం చేస్తోంది, ప్రధాని ఎలా రియాక్ట్ అయ్యారు, సుప్రీంకోర్టు ఎటువంటి చర్చలు జరిగాయి, మన ప్రభుత్వం ఏం చెప్పింది, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది, ప్రతిదీ కూడా మీకు వివరంగా అందించే ప్రయత్నం చేశాను. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను మీకు వార్త అందించే క్రమంలో నాకే ఇలా ఎక్సైటింగ్ గా ఉంటే మీరంతా కూడా నిమిష ప్రియ మరణ శిక్షకు సంబంధించి ఎగ్జైటింగ్ గా చూస్తారు. ఒక చారిత్రక అంశం, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇదొక చారిత్రక అంశమే. కేరళ నర్స్ నిమిష ప్రియ మరణ శిక్ష కొన్ని రోజుల పాటుగా పోస్ట్ పోన్ అయింది. మనం కేవలం పోస్ట్ పోన్ గురించి మాత్రమే సంబరాలు జరుపుకుంటున్నామంటే ఇదొక మంచి ఫలితాన్ని అందించబోతోంది. నిమిష ప్రియ ఎగ్జిక్యూషన్ వాజ్ స్లాటెడ్ ఫర్ టుమారో. రేపు యాక్చువల్ గా అయితే తనని మరణ శిక్ష విధించాల్సి ఉండేది, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ సేవ్ నిమిష ప్రియ బేర్ ఫ్రూట్. సో తనని బిగ్ రిలీఫ్ ఫర్ నిమిష ప్రియ డెత్ రో. సో తన యొక్క సంబంధించిన నిమిష ప్రియ ఘటనని దాన్ని పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. సో రేపు కాదు ఆ మరణ శిక్షని పోస్ట్ పోన్ చేశారట. నిజంగా చాలా మంచి విషయమే, చాలా అద్భుతమైన విషయంగా చెప్పాలి. సో మరి చూద్దాం మరి ఎటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్, మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది పక్కాగా పోస్ట్ పోన్ అని తాత్కాలికంగా వాయిదా వేశారు.